టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుపాటి రానా కుటుంబానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. అగ్ర నిర్మాతగా ఒక వెలుగు వెలిగి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగిన రామానాయుడు ఇప్పుడు లేకపోయినా ఆయన వారసత్వాన్ని సురేష్ బాబు, వెంకటేష్లు అతి సమర్థవంతంగా నిర్వహిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సురేష్ బాబు వారసుడిగా వచ్చిన రానా మొదట్లో నటుడిగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బాహుబలి తర్వాత రానా రేంజ్ బాగా పెరిగిపోయి లేటెస్ట్ గా విడుదలైన ఘాజీతో రానా స్థాయి బాగా సెటిల్ అయింది. అయితే రానా ప్రస్తుతం తలపెడుతున్న కొన్ని ప్రయత్నాలు సురేష్ బాబుకు తలనొప్పి తెప్పిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం హీరోగా కాన్సన్ట్రేట్ చేయమని వేరే ఆలోచనలు పెట్టుకోవద్దంటూ సురేష్ బాబు ఎంత చెప్తున్నా రానా దగ్గుపాటి వినటం లేదు అని ఫిలిం నగర్ లో గాసిపులు హడావుడి చేస్తున్నాయి. ఈ మధ్య నాగచైతన్య హీరోగా ఒక సినిమా నిర్మిద్దామని రానా ప్లాన్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ ని వేరే నిర్మాతకు అప్పగించిన సురేష్ బాబు దానికి సమర్పణ బాధ్యతలు మాత్రం తీసుకున్నాడు అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఘాజీతో సక్సెస్ అయిన రానాకి బాహుబలి 2 తర్వాత మరింత పేరు వస్తుందని, అందువల్ల అతడి దృష్టంతా సినిమా నటనపైన ఉంచమని పదే పదే సురేష్ బాబు రానాకు చెప్తున్నట్లు టాక్. అయితే ఎలాగైనా నిర్మాతగా మారి తనకు నచ్చిన సినిమాలు తీయాలని రానా అనుకుంటున్నాడు అని వార్తలు హడావిడి. దీనికి తోడు క్షణం దర్శకుడు రవికాంత్తో మరొక సినిమాను తీయడానికి రానా టచ్ లో ఉన్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఒక కార్పొరేషన్ సంస్థతోనూ రానా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలు సురేష్ బాబు వరకు వెళ్లడంతో రానా దృష్టిని సినిమా నిర్మాణంపై కన్నా నటనపై ఎక్కువ దృష్టి పెట్టించడానికి సురేష్ బాబు తన వంతు ప్రయత్నాలు చాలా వేగవంతం చేసినట్లు టాక్. ఈ వార్తల్లో ఎన్ని యథార్థాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ న్యూస్ ఫిలిం నగర్ లో హాట్ న్యూస్.